ఏదైతే దళితుల మధ్యలో అంటే గొడవలు క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా కొంతమంది, లేదంటే ఏం జరుగుతుంది సార్ అసలు అన్న విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోరుకోవడం ద్వారా ఐక్యత దెబ్బతింటుందా, అడ్డుకోవడం ద్వారా ఐక్యత దెబ్బతింటుందా అంటే ఎస్సీ వర్గీకరణ కోరుకోవడం ద్వారా ఐక్యత దెబ్బతినదు. ఎందుకంటే బీసీలో వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఐక్యత దెబ్బతినలే. చాలా రాష్ట్రాల్లో బీసీల వర్గీకరణ అమలు జరుగుతుంది, ఎక్కడ దెబ్బతినలే. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన వర్గాలు కూడా వర్గీకరణ అమలు జరుగుతుంది, ఎక్కడ దెబ్బతినలే. కానీ అడ్డు తగలడం వల్ల ఇప్పుడు ఐక్యత దెబ్బతింటుంది ఇక్కడ. కాబట్టి వర్గీకరణ కోరుకునే వాళ్ళ వల్ల ఐక్యత దెబ్బతినలే, వర్గీకరణ అడ్డు తగులుతున్న వల్ల ఐక్యత దెబ్బతింది. పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు కొంతమంది మాలల్ని. ఖచ్చితంగా ఇప్పుడు మాలలే స్వతహాగా పారిశ్రామికవేత్తలు ఎదిగారు, మాలలే రాజకీయంగా ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, ఉన్నత బ్యూరోక్రసీ అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. అంటే దాదాపు 70 ఏళ్లుగా రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందడం వల్ల అన్ని రంగాల మీద వాళ్ళు పట్టు బిగించారు. కాబట్టి వాళ్ళు స్వతహాగానే ఇతర వర్గాల హక్కులను హరించడానికి శక్తివంతంగా మేము ఉన్నామని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కొంతమంది అంటే టార్గెట్ మొత్తం కూడా మందకృష్ణ మాదిగ మీదే కనపడతా ఉంది. నిన్న చాలా మంది మాట్లాడుతూ కూడా టార్గెట్ అంతా కూడా మిమ్మల్ని అడ్డుకోవడమే ప్రధానంగా వాళ్ళ ఎజెండాగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ టార్గెట్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ ఏదైతే ప్రాతినిధ్యం సాధించాడో ఉమ్మడిగా, ఆ ప్రాతినిధ్యం అందరికీ దక్కాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. సాధించేంత వరకు మొదటి ఎజెండా ఆయనకు సాధించడమే. కానీ ఆ ప్రాతినిధ్యం కూడా అన్ని వర్గాలకు దక్కాలి, ఏ వర్గం అదనంగా పొందొద్దని చెప్పాడు. ఇప్పుడు ఆయన లేని సమయంలో అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఒక వర్గమే ఎక్కువ ఉన్నది. కాబట్టి అంబేద్కర్కు విరుద్ధం, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం కదా అది. కాబట్టి అంబేద్కర్ సామాజిక స్ఫూర్తికి అనుగుణంగా మేము అందరికి పంచాలంటున్నాం. ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందుతున్న వాళ్ళకు మేము టార్గెట్ అయిపోయినాం. ఆనాడు ప్రాతినిధ్యం కోరితే అగ్రకులాలకు అంబేద్కర్ టార్గెట్ అయ్యాడు. ప్రాతినిధ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అడ్డుకునేటోళ్లకు మేము టార్గెట్ అయిపోయినాం. తప్పదు అది. మరి ఏం చేస్తాం? న్యాయమైన పొట్ట అనేది మధ్యలో ఆపలేము కదా, ముందుకు తీసుకెళ్లాల్సిందే కదా, న్యాయమైన పొట్టం కదా. అంబేద్కర్కు చాలా మంది టార్గెట్ చేసి అంబేద్కర్ను చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అంబేద్కర్ మధ్యలో పోరాటాన్ని వదలలేదు కదా, దేనికైనా సిద్ధపడ్డాడు, కానీ పోరాటాన్ని ముందుకు నడిపి సాధించాడు కదా. మేము న్యాయమైన పొట్టాన్ని నడుతున్నప్పుడు మేము దేనికైనా సిద్ధపడాల్సిందే కదా, మేము వెనక తగ్గాల్సిన అవసరం లేదు కదా మాకు. ఇందాక అంబేద్కర్ని కించపరిచారని ఒక పదం మాట్లాడు, అంటే కరెక్ట్ అయినా సార్ నిన్న జరిగిందా? మీ ఫోటోలు చూపించాను కదా, అంబేద్కర్ ఫోటో ఎక్కడ పెట్టిండ్రు, వెంకటస్వామి ఫోటో ఎక్కడ పెట్టిండ్రు. అంబేద్కర్ ఫోటో పైన ఉంటే వెంకటస్వామి ఫోటో కింద ఉంటుందా? అంబేద్కర్ ఫోటో చిన్నగా ఉంటే వెంకటస్వామి ఫోటో పెద్దగా ఉంటుందా? అంటే రాజకీయం డామినేట్ చేస్తుంది అనుకోవచ్చు, రాజకీయం డామినేట్ చేస్తుంది, స్వార్థం డామినేట్ చేస్తున్నది వాళ్ళని, స్వార్థం. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఓకేనన్నా, మేము ఇప్పుడు కర్ణాటకలో కమిషన్ పడ్డది, ఆ కమిషన్ ముందుకు మా వాదన వినిపించాలి. తెలంగాణలో కమిషన్ పడ్డది, కమిషన్ ముందు మా వాదన వినిపించాలి. ఆంధ్రప్రదేశ్లో కమిషన్ పడ్డది, ఆ కమిషన్ ముందు మా వాదన వినిపించాలి. ఓకే, కమిషన్ ముందు మా అభిప్రాయం చెప్పిన తర్వాత కమిషన్ రిపోర్ట్లు వచ్చినాక భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.